శ్రీ వాల్మీకి మహాముని మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని రామాయణ కథాసుధగా మనం ఇవాళ 19వ రోజులోకి ప్రవేశించాం. నిన్నటి రోజున ఆ కుబ్జ అయినటువంటి మంథర ఆ కైకేయిని ఎలా తన యొక్క మాటల ద్వారా లోబరుచుకుని ఆమె యొక్క మనస్సును వికలం చేసి ఆమె యొక్క మనస్సులో రామచంద్రమూర్తి ఎడల మాత్సర్యాన్ని పరిపూర్ణంగా నింపి దశరథ చక్రవర్తి ఎంతకాలం క్రితమో ఆమెకు ఇచ్చినటువంటి 2 వరాలని కూడా ఆమెకు గుర్తు చేసి ఆ వరాల్ని ఇలాంటి సమయంలో అడిగితేనే ఆ వరాల యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది అని ప్రేరేపించి రామచంద్రమూర్తిని 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళడం ఒక వరంగా, భరతునకు యువరాజ్య పట్టాభిషేకం చేయడం మరి ఒక వరంగా, నీ పెనిమిటైనటువంటి ఆ దశరథుణ్ణి అడుగు అని అలా అడగడానికి ఎలాంటి వాతావరణమైతే కావాలో అలాంటి వాతావరణాన్ని సృష్టించి ఆ కైకేయి మహాదేవిని కోపగృహంలోకి పంపించి అక్కడ ఆ కైకేయి దశరథుల వారి కోసం ఎదురు చూసేట్లా చేసి దశరథుల వారికి ఆమె చేత కబురు పంపించేట్లా చేసి ఆ దశరథుల వారిని కైకేయి కోసం రప్పించేటట్లుగా చేసింది ఆ మంథర. తదనంతర కథని ఈరోజు మనం చెప్పుకుందాం. దశరథుల వారు ఎలా ఆ కైకేయితో రామచంద్రమూర్తి వారి యొక్క ఈ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని చెప్తారా, లేక కైకేయీదేవి యొక్క తీరుతెన్నులు చూచి ఆమెను బుజ్జగిస్తారా, అనునయిస్తారా? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా వాల్మీకి మహాముని యొక్క స్తోత్రాన్ని మనం చేసుకుంటూ తర్వాత రామచంద్రమూర్తి వారి యొక్క స్తోత్రాన్ని కూడా చేసుకుని ఇవాల్టి కథాగమనంలోకి ప్రవేశిద్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. హరునకు అవ్విభీషణకు అద్రిజకు తిరు మంత్రరాజమై కరికి అహల్యకున్ ద్రుపదకన్యకునార్తిహరించు చుట్టమై పరగిన ఎట్టి నీ పతిత పావన నామము నాదు జిహ్వపై నిరతము నటింపచేయుమిక దాశరథీ కరుణాపయోనిధి. ఇలా ఆ నయనమనోహరుడైనటువంటి రామచంద్రమూర్తి వారిని స్మరించి తదనంతర కథాక్రమంలోకి ప్రవేశిద్దాం. ఆయన తాను ఎప్పుడూ కూడా కైకను దర్శించేటువంటి ప్రదేశంలో లేక తనకై కైక ఎదురు చూసేటువంటి ప్రదేశంలో ఆమె కనబడలేదు. దాంతో ఒక్కసారిగా ఆయన కైకను పిలుచుకుంటూ ఓ కైకా ఓ కైకా అంటూ అడుగులు ముందుకు వేశారు. అప్పుడు ప్రతీహారిణి అంతఃపురంలో స్త్రీలకు ప్రత్యేకంగా సేవకురాళ్ళు ఉంటారు. ద్వారపాలకులు
మగవారి దగ్గర ఉంటే ద్వారపాలిక స్త్రీల దగ్గర ఉంటారు. అప్పుడు కట్టే అలాగా ఆ ద్వారపాలిక అంది, ఓ మహానుభావ, రాణిగారు మిక్కిలి క్రుద్ధురాలై రుసరుసలాడుతూ కోపగృహంలోకి ప్రవేశించారు ఓ మహారాజా అని చెప్పింది. ఎప్పుడైతే ఇలా చెప్పిందో ఒక్కసారిగా మహారాజు యొక్క హృదయం మ్లానమైపోయింది. ఎంతో కలవరపడిపోయాట దశరథ చక్రవర్తి. ఎందుకని? ఆమె తన యొక్క చిన్న భార్య, తనకన్నా వయస్సులో సగం కూడా లేనటువంటి భార్య, అందరికన్నా కూడా ముద్దుల భార్య, అత్యంత ప్రేమాస్పదంగా చూసుకునేటువంటి భార్య. అలాంటి కైక ఎప్పుడైతే కోపగ్రహంలోకి ప్రవేశించింది అని విన్నాడో దశరథుడు, ఒక్కసారి ఇంద్రియాలన్నీ కూడా వ్యాకులానికి లోనయ్యాయట. శరీరమంతా కూడా తడబడిపోతోంది. భారంగా అడుగులో అడుగు వేయడం మొదలుపెట్టారు. ఇంకా గొంతు అంతా కూడా ఆర్చుకుపోతోంది. ఇంకా ముఖంలో రకరకాలైనటువంటి వివరణాలన్నీ కూడా దశరథుల వారి యొక్క మొహంలో ద్యోతకమవుతున్నాయి. రాణి ఎక్కడైతే ఉండాలో అలాంటి స్థాయిలో కాక ఒక సామాన్యమైనటువంటి కాంతల నేల మీద శయనించినటువంటి ఆ కైక దగ్గరికి వెళ్ళారు మహారాజు. ఎలా ఉందిట? ఎంతో ప్రేమగా ఆ కాలంలో ఉన్నటువంటి అనేకానేక అమూల్యమైనటువంటి వస్తువులన్నీ కూడా ఆమె కోసం సేకరించి దశరథుల వారు అందించేవారు. ఇంకా అలా ధూళి ధూసరితమైనటువంటి నేల మీద తన యొక్క ఆ పడుచు భార్య శయనించేటప్పటికల్లా మనస్సంతా కూడా వికలమైపోయింది. పూర్తిగా తుంచివేయబడినటువంటి తీగ ఎలా అయితే వడిలిపోతుందో అలా వడిలిపోయి ఉందట ఆ కైక. ఇంకా దేవకాంత భూమి మీద కనుక కారణాంతరాల వల్ల దిగజారినట్లయితే ఎలా ఉంటుందో అలా ఉందట ఆ కైక. ఆకాశంలోంచి విసిరివేయబడినటువంటి కిన్నెరులకు చెందినటువంటి స్త్రీమూర్తి ఎలా ఉంటుందో అలా ఉందట. ఇంకా ఎలా ఉందట? మాయామివ పరిభ్రష్టాం హరిణీమివ సంయుతాం కరేణుమివ దిగ్ధేన విద్ధాం మృగయునావని. తారామండలం నుంచి నేలకు రాలిపడినటువంటి తారలా ఉందట. ఇంకా స్వర్గం నుంచి నేలకి రాబడినటువంటి అప్సరకాంతలా ఉందట. పరులను మోహించడం కోసం ప్రయోగించబడి లక్ష్యం నెరవేరినటువంటి మాయలా ఉందట. వలలో చిక్కుకున్నటువంటి చేష్టలు ఉడిగినటువంటి లేడిలా ఉందట. ఇంకా అడవిలో వేటగాడు విషం పూసినటువంటి బాణం చేత కొట్టబడినటువంటి ఆడు ఏనుగులా ఉందట. అలాంటి ఆ కైకను ఆ మహారాజు అత్యంత ముదిమి వయస్సులో ఉన్నారేమో పాపం నేల మీదకి వంగోవడం, ఆ వంగోవడానికి చెయ్యి నేల కాంచడం, అత్యంత ప్రయాస మీద తాను అలా నిమ్మరంగా ఆవిడ పక్కనే ఒరిగి ఆమెకు చాలా దగ్గరగా కూర్చుని తన చెయ్యిని ఆమె మీద వేశారట. ఎలా వేశారట చూడండి. అత్యంత దీనస్థితిలో ఉన్నటువంటి ఆడ ఏనుగు దగ్గరికి మగ ఏనుగు వెళ్ళి తన యొక్క తొండంతో ప్రేమగా ఆమె యొక్క ఆ కళ్ళమ్మట చారేటువంటి ఆ నీటి చారికల్ని తుడవడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో అలాగా ఆ దశరథ చక్రవర్తి ఆమె యొక్క మీద చెయ్యి వేసి అలా బుజ్జగిస్తున్నారట. ఏమని? ఈమె ఏదైనా మనస్సులో ఉద్దేశ్యం కలిగి ఉందా, లేక అనారోగ్యం పాలైందా, కాక క్రుద్ధురాలై ఉందా, లేదంటే కోపం కలిగి ఉందా?
ఎందువల్ల ఈమె ఇలా పడి ఉండి ఉంటుంది అని మనస్సులో భావించారు. భావించి ఆమె యొక్క ఒడలంతా రాయడం మొదలుపెట్టారు. అందులోనూ తాను ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ముద్దుల భార్య కదండి. అందువల్ల జగదేక సౌందర్యవతి. అందులోనూ ఆమె అలాంటి పరిస్థితుల్లో చూస్తే ఇంకా వివశుడైపోయారట దశరథుల వారు. యదిదం మమ దుఃఖాయ శేషే కళ్యాణి పాంసుషు భూమౌ శేషే కిమర్థం త్వం మయి కళ్యాణి చేతసి భూతోపహతి చిత్తేవ మమ చిత్త ప్రమాధిని సంతి మే కుశలా వైద్యా త్వభితుష్టాశ్చ సర్వశః సుఖితాం త్వాం కరిష్యంతి వ్యాధిం ఆచక్ష్య భామిని. ఓ కైక, ఇంకా నా మీద నీకు ఏమైనా కోపం కలిగిందా? లేకపోతే సమయానికి నేను రాలేదను, లేకపోతే అంతకుముందే నీవేదైనా కనుక ఒక కోరిక కోరి ఉన్నట్లయితే ఆ కోరిక తాలూకు వస్తువులు తేలేదను, లేక తీర్చలేదను, ఇలాంటి కోపం ఏదైనా నీకు నా మీద ఉందా? లేక నిన్ను ఎవరైనా నిందించారా? కాక ఎవరైనా నిన్ను అవమానించారా? ఓ కైక, ఈ విధంగా దుమ్ములో పడుకొని ఉండడం వల్ల నా మనస్సు మిక్కిలి బాధపడుతోంది. ఇలా ఎందుకు చేశావు? ఇంకా నీ కోరినటువంటి కోరికలు అన్నీ కూడా తీర్చేటువంటి వాణ్ణి నేను ఒకడిని ఉన్నానని మరచావా? లేక దెయ్యం పట్టినటువంటి దానిలా నీవు నా మనస్సును ఎందుకు ఇలా క్షోభపెడుతున్నావు? పోనీ ఏదైనా అనారోగ్య కారణం వల్ల నీవు ఇలా ఇబ్బందిలో ఉన్నావా? ఈ భూమండలంలోనే అత్యంత సుప్రసిద్ధులైనటువంటి వైశ్యులందరూ కూడా, లేక వైద్యులందరూ కూడా మన చేత పోషించబడుతున్నారు. అందువల్ల అలాంటి వారిని ఎవరినన్నా పిలిపించమంటావా? నీకు ఏదైనా శిరోవేదన కలిగిందా? దానికి సంబంధించినటువంటి రకరకాల మందులన్నీ కూడా తెలిసినటువంటి వైద్యులు మన యొక్క అంతఃపురంలో ఉన్నారు. వారిని రావించమంటావా? లేక శీతలోపచారాలు ఏమైనా నీకు చేయించమంటావా? ఓ భామిని, నీ వ్యాధి ఏంటో చెప్పు. లేక ఎవరికైనా నీవు మిలు చెయ్యాలని భావించావా? అలా నీవు భావించిన తర్వాత అలాంటి మేలు నా చేత జరగదేమో అని భావించావా? ఓ కైక, లేక నీకు ఎవరైనా అప్రియం చేశారా? ఇప్పుడు నేను లేక నా వల్ల ఎవరికైనా లాభం కలగాలని నీవు ఆశిస్తున్నావా? లేక ఎవరినైనా తీవ్రంగా దండించాలని నీవు భావిస్తున్నావా? నా చేత దండింప చేయాలని కూడా భావిస్తున్నావా? ఓ కైక, నీవు ఏడవకు. నీ దుర్భరమైనటువంటి ఈ పరితాపాన్ని చూచి నేను తట్టుకోలేను. లేక ఏ నిర్దోషినైనా సరే వధించమని ఆజ్ఞాపిస్తావా? లేక మన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఎవరికైనా ఉరిశిక్ష విధించినట్లయితే ఫలానా వారికి ఉరిశిక్ష నీవు తప్పించాలి అని గనక నీవు కోరుకుంటావా? చెప్పు, తప్పిస్తాను అన్నాడు ఆయన. లేక ఏ దరిద్రుణ్ణైనా సరే సంపన్నుని చెయ్యమంటావా? లేక ఏ సంపన్నునైనా దరిద్రుణ్ణి చేయమంటావా? నువ్వు ఏం చెయ్యమంటే అది నేను చేస్తాను. అడగడం నువ్వు, చెయ్యడం నేను. ఇదే కదా నీ వివాహానంతరం ఇప్పటివరకు మన మధ్యన జరుగుతూ ఉన్నటువంటి విషయం. నీవు ఫలానా వస్తువు అడగడం, నేను దాన్ని వెంటనే తెచ్చి నీ పాదాల ముందు ఉంచడం. ఇంతకంటే వేరేది ఉండదు కదా కైక. అందువల్ల నీవు ఏదైనా నీ మనస్సులో ఉన్నటువంటి మాట బయటపెట్టు. నేను, నా వారందరూ కూడా నీ అధీనంలో ఉంటాం. నీ మనోరథం అది ఎలాంటిదైనా సరే నిస్సంకోచంగా నా ముందు బయటపెట్టు. నా ప్రాణాలు ఒడ్డి అయినా సరే నీ యొక్క కోరిక నేను తీరుస్తాను. నాకు నీపై గల అధికారం, అలాగే నీకు నా మీద గల అధికారం, ఈ రెండూ కూడా నీకు తెలుసు కదూ ఓ కైక. నన్ను ఏమాత్రం సందేహించకు.
ఇంకా నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత చేసినటువంటి పుణ్యం ఎంతైతే ఉందో ఆ పుణ్యం మీద నేను ఒట్టు పెడుతున్నాను. ఓ కైక, ఇకనైనా నీ నోరు విప్పి నీకు ఏం కావాలో, ఏం పని నేను చేస్తే నీ మనస్సు సంతోషిస్తుందో, నీ యొక్క చిరునవ్వు నేను చూడగలను, అలాంటి పని ఏదైనా సరే నాకు తెలియచేయి అంది. ఓ కైక, ఈ సూర్యుడు ఉదయించిన తర్వాత మధ్యాహ్నం సాయాహ్నానికి ఏ ప్రదేశమైతే ఈ భూమండలం మీద ప్రసరిస్తూ ఉంటాడో ఆ భూమండలం అంతా నాధీనంలో ఉంది. అంటే రవి అస్తమించినటువంటి సామ్రాజ్యం దశరథుడిది. ఎక్కడికి వెళ్ళినా సరే సూర్యుడు, ఆ స్థలం, ఆ ప్రదేశం దశరథుల వారి అడుబడిలో ఉందన్నమాట. అంటే చతుస్సముద్ర వేలావలయత ధరణీమండలం అంతా కూడా 4 మహాసముద్రాల చేత చుట్టబడినటువంటి ధరణీమండలం అంతా కోసల ప్రభువుల యొక్క అధీనంలో ఉంది. ఓ కైక, తూర్పున గల దేశాలు, సింధు సవ్వీర రాష్ట్రాలు, దక్షిణాపదంలో ఉన్నటువంటి దేశాలు, అలాగే అంగవంగ మగధ మత్స్య దేశాలు, కాశీ కోసల దేశాలు సకల సంపదలతో తొలతూగుతున్నాయి. ఈ దేశంలో గల పశు సంపద, ధనధాన్య సంపద నీ ఇష్టం. నువ్వు ఎవరికి దానం చేస్తానంటే వారికి దానం చేయవచ్చు. నీ ఇష్టారాజ్యంగా నీ మాట వేదవాక్కుగా అక్కడ జరపబడేటట్లుగా నేను ఆదేశిస్తాను. ఓ భయస్వభావరాల, ఇలా భూమి మీద పడి ఎందుకు అలా పొర్లుతూ ఏడుస్తున్నావు? దేనికి నువ్వు ఇంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎంచుకున్నావు? ఓ సుందరి, లే, నీ యొక్క భయానికి కారణమేంటో చెప్పు, రా అని చెప్పి ఆమె యొక్క తలని, ఆమె యొక్క భుజాల్ని పట్టుకుని తన దగ్గర దాకా లాక్కున్నారు. ఈ ఎడం చెయ్యిని ఆమె యొక్క భుజం మీద వేశారు, కుడి చెయ్యిని ఆమె యొక్క గడ్డం కింద పెట్టారు. పుణికిపుచ్చుకుని ఇంచక్కా ముద్దు ముద్దు మాటలతో అడుగుతున్నారు. ఓ కైక, ఓ నా ముద్దుల ఇల్లాలా, ఏం కష్టం వచ్చింది నీకు? ఎంత కష్టం రాకపోతే నీవు ఇలాంటి పరిస్థితిలో ఉంటావు? అలాంటి కష్టాన్ని తీర్చడానికి నేను లేనా అని ఎంతో గారంగా, ఎంతో అనునయంగా, ఎంతో ముద్దుగా అడుగుతున్నాడు ఆ చక్రవర్తి. ఆమె ఒక్కసారి మనస్సులో ఆలోచించుకుంది. ఏమని? ఈ చక్రవర్తి ఇప్పుడు నేను ఏర్పాటు చేసినటువంటి చట్రంలోకి ప్రవేశించాడు. అందువల్ల ఇక్కడి నుంచి ఈతను ఒక్క అడుగు కూడా బయటకు వేయలేడు. ఇప్పుడు నేను ఏం చెప్తే దానికి తల ఊపడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా ఉంటానని కూడా ఇప్పుడు నాకు మాట ఇచ్చాడు. అందువల్ల ఓ మహారాజా అని మొట్టమొదటగా నోరు విప్పింది ఆయన ఇంతసేపు బతిమాలడం అయిన తర్వాత. నన్ను ఎవ్వరూ కూడా తిరస్కరించలేరు, ఆ సంగతి మీరు ఎరుగుదురు. నన్ను ఎవరూ కూడా అవమానించలేదు, అలాగే అవమానించలేరు కూడా. నాకు ఒక్క కోరిక మాత్రం ఉంది ఓ మహారాజా, దాన్ని మాత్రం మీరు తీర్చాలి. అలా గనక మీరు కోరిక తీరుస్తాను అని గనక మీరు అన్నట్లయితే అలా అనడం ప్రమాణపూర్వకంగా నాతో అనాలి. ఏదో మాట వరుసకో ముద్దు కోసమో మీరు అంటే కుదరదు. ప్రమాణపూర్వకంగా మీరు నా కోరికను నెరవేర్చాలి అని ఎప్పుడైతే కైకేయి మహాదేవి అందో, ఆ దశరథుడు తన యొక్క జీవితంలో చేసినటువంటి మొదటిది చివరిది తప్పితం ఏంటయ్యా అంటే, తన వయస్సు కన్నా కూడా సగానికి చాలా తక్కువగా ఉన్నటువంటి స్త్రీమూర్తిని పెళ్లి చేసుకోవడం, అలాగే మోహ పరవశుడైపోయి ఉండడం, అలాగే ఆమెతోడి ఆనందాన్ని ఇంకా 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 కావాలని కోరుకునేటువంటి పరిస్థితుల్లో అతని యొక్క మనస్సు తనువు ఉండడం. 60,000 సంవత్సరాల ముదిమి వయస్సు. ఈ కైకేయి మహాదేవికో అప్పటి కాలం లెక్క ప్రకారం చూసుకుంటే
20,000 సంవత్సరాలు 25,000 సంవత్సరాల మధ్యలో ఉంది ఆమె. అలాంటి ఆ కైకేయీదేవిని ప్రియమారగా దగ్గరికి తీసుకొని ఆయన అన్నట్ట ఒక్క చిరునవ్వు నవ్వేట ఆయన. ఆ చిరునవ్వుకి అర్థమేంటో తెలుసా అండి? ఓ కైక, ఇంకా నేను ప్రతిజ్ఞలు చెయ్యాలా? ఏది నువ్వు అడగడానికి? ఇలాంటి ప్రతిజ్ఞ అప్పట్లో మీ నాయనగారు నీ చేతిని నా చేతిలో పెట్టి నీళ్లు పోసినప్పుడే చేశాను కదా. ఏమని? మీ యొక్క అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, ఆమెకు ఏ కష్టమో కలగనివ్వను, ఆమె ఏం కోరితే అది చేస్తాను అని అప్పుడు ప్రమాణం చేశాను కదా. ఇంతకన్నా ప్రమాణం ఏం కావాలి కైక అని ఆ చిరునవ్వు యొక్క అర్థం. అంటే నేనే నీ యొక్క పాదదాసుణ్ణి ఏమనాలి? కోరకూడదు, ఏం చెయ్యాలి? ఆజ్ఞాపించాలి. అందువల్ల నేను నీ యొక్క ఆజ్ఞానువర్తిని. నువ్వు నుంచోమంటే నుంచుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను, నడవమంటే నడుస్తాను, తినమంటే తింటాను, తాగమంటే తాగుతాను. అలాంటి నా దగ్గర ఇంకా ప్రమాణాలతో పని ఉంటుందా కైక అన్న అర్థం వచ్చేట్లా నవ్వేట ఆయన. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఒక్కసారి ఆమె మనస్సులోనే నవ్వుకుందట. ఓహో, నా పాచిక పారేటట్లుగా ఉంది అని భావించు. మరల ఏమంటున్నట్టు ఆయన, ఓ దివ్యభామిని, స్త్రీలలో నీవు నాకు చాలా ప్రేమపూర్వకంగా ఉండేటువంటి దానివి. అంటే నా యొక్క అంతఃపురంలో ఎంతమంది అయితే నా యొక్క దేవేరులున్నారో వారందరికన్నా కూడా నీవంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఎలాంటి ఇష్టమో చెప్పనా? రామచంద్రమూర్తి మీద నాకు ఎంతటి ఇష్టమైతే ఉంటుందో అలాంటి ఇష్టం నువ్వంటే నాకు. ఇంకా మగవారిలో రాముడు, స్త్రీమూర్తులలో నీవు నా యొక్క బహిప్రాణాలు. అందువంట అజేయుడు, ధనుర్విద్యా కుశలుడు, అవక్ర పరాక్రముడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి మీద నేను ఒట్టుబట్టి చెప్తున్నాను, నీవు అన్నావు కాబట్టి. నిజంగా నీ యొక్క మనసులో కోరికేంటో చెప్పు ఓ కైక. నా చిన్నారి రాముణ్ణి చూసి నేను మాట్లాడుతున్నాను. అలాగే అలాంటి రాముణ్ణి ఎడబాసి నేను జీవించలేను. అలాంటి రామచంద్రమూర్తి మీద ఒట్టిపెట్టి చెప్తున్నాను, నన్ను నమ్ము. నీ యొక్క కోరిక ఏంటో తెలియచేయి. ఇంకా రామచంద్రమూర్తి కోసం నేను నా ప్రాణాలను కానీ, నా బంధువుల్ని కానీ, నా సుతుల్ని కానీ, నా సతుల్ని కానీ, నా యావత్ రాజ్యాన్ని కానీ వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉంటాను. అలాంటి రాముడి మీద నేను ఒట్టు వేసి చెప్తున్నాను, నీకు ఏం కావాలో కోరుకో. త్రికరణ శుద్ధిగా యోగ్యమైన రీతిలో నీ కోరిక వెల్లడించు. నీకు నా మీద ఉన్నటువంటి గాఢమైనటువంటి అభిమానం గుర్తుంచుకో. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తానో ఒక్కసారి ఆలోచించు. ఇంకా నా యొక్క పుణ్యాల మీద నీ కోరికను తీర్చి నీ మనస్సుకి ఆనందాన్ని కలిగించడమే ఈ క్షణంలో నా యొక్క మనస్సులో ఉన్నటువంటి కర్తవ్యం. అలా ఎప్పుడైతే దశరథ చక్రవర్తి రామచంద్రమూర్తి మీదే ఆనా, నా పుణ్యాల మీద ఆనా అని చెప్పారో ఒక్కసారిగా కైకేయీదేవి తన యొక్క మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది. అది ఎలా ఉందిట? అకస్మాత్తుగా వచ్చి మృత్యువు మీద పడిపోతే ఎలా ఉంటుందో అనుకోని సందర్భంలో అలా ఉందిట కైకేయీదేవి మాట్లాడేటువంటి ఆ మాట. యథాక్రమేణ శపసి వరం మమ దదాసి చ
తచ్ఛృణుత్వం త్రయత్రింశత్ దేవాసాగ్ని పురోగమాః. ఓ 33 కోట్ల మంది దేవతాగణాలారా, వింటున్నారా? ఓ అగ్నిదేవా, నీవు ముందు నిలబడి 33 కోట్ల మంది దేవతాగణాలని కూడా నీ వెనక నుంచోబెట్టుకుని ఇప్పుడు ఈ దశరథుడు చేసినటువంటి ప్రతిజ్ఞ విన్నారు కదా మీరు. దీనికి మీరే సాక్షులు. ఓ సూర్యచంద్రులారా, ఓ అష్టదిక్పాలకులారా, ఏకాదశ రుద్రులారా, ద్వాదశ ఆదిత్యులారా, అశ్వనీ దేవతలారా, మీరందరూ కూడా ఈ దశరథుడు త్రికరణ శుద్ధిగా చేసినటువంటి ఈ ప్రతిజ్ఞ మీద మీరు కూడా సాక్షులు. ఈయన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా మీరు విని ఉన్నారు నాతో బాటుగా. అందువల్ల మిమ్మల్ని మధ్యలో పెట్టుకుని నేను ఈ దశరథ చక్రవర్తిని నా యొక్క 2 కోరికలు కోరదలుచుకున్నాను. అందువల్ల ఈ దశరథుడు ఇప్పుడు ప్రతిజ్ఞాబద్ధుడు అని చెప్పింది. ఓ సకల దేవతలారా వినండి. సత్యసంధుడు, మిక్కిలి శక్తి సంపన్నుడు, సమస్త ధర్మాలని ఎరిగినవాడు అయినటువంటి దశరథ చక్రవర్తి ఎలాంటి ఏమరపాటు లేకుండా సరి అయినటువంటి మానసిక స్థితి కలిగి ఉన్నవాడై ఇప్పుడు నాకు ఈ వరాల్ని ఇస్తున్నాడు. దీన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినండి అని వాళ్ళందరినీ కూడా తమ ఇరువురి మధ్యన జరగబోయేటువంటి ఒప్పందానికి సాక్షుల్ని చేసింది ఆమె. ఎంతటి స్త్రీయో చూసారా ఆమె. ఓ రాజా, దేవాసుర సంగ్రామాలు గుర్తున్నాయి కదా మీకు. ఆ దేవాసుర సంగ్రామాలలో శంబరాసుర యుద్ధం జరిగినటువంటి సందర్భంలో రాత్రివేళ ఆ సమరంలో శత్రువుల యొక్క తీవ్రమైనటువంటి బాణముల యొక్క పరంపరకు సొమ్మసిల్లిపోయినటువంటి మిమ్మల్ని నేను అత్యంత లాఘవంగా చాకచక్యంగా రథాన్ని నడిపి మిమ్మల్ని ఆ ప్రదేశం నుంచి తప్పించాను. ఆ సందర్భంలో మీరు నన్ను మెచ్చుకుని 2 వరాలు ఇస్తాను, కోరుకో అని అన్నారు. అవును కదూ అంది ఆమె. దశరథ చక్రవర్తి కూడా ఒక్కసారి కళ్ళు మూసుకుని అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనని గుర్తు తెచ్చుకుని, అవును కైక, నేను 2 వరాలు నీకు ఇస్తానని చెప్పాను కదా మహారాజా. అప్పుడు నేనేమన్నాను? నాకు ఇప్పుడు కాదు, అవసరం కలిగినప్పుడు ఆ యొక్క వరాల్ని నేను అడుగుతాను అని ఆ వరాల్ని మీ దగ్గరే నేను న్యాసపూర్వకంగా అట్టేబెట్టాను. అంటే వరాలను నేను తీసుకోకుండా ఆ 2 వరాలని మీ దగ్గరే ఇంతకాలం దాచి ఉంచాను. అలా దాచి ఉంచినటువంటి ఆ వరాలు ఇప్పుడు నాకు కావాలి. అవి ఎలా కావాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి అంది. అలాంటి ఆ వరాల్ని ఇప్పుడు నేను అడిగేటువంటి రీతిలో గనక మీరు నాకు ఇవ్వనట్లయితే నేను అత్యంత మనోవేదనకు గురి అయిన దాననై ఈ క్షణమే నా యొక్క ప్రాణాలని వదిలిపెట్టేస్తా అని చెప్పింది. వేటగాడు జింక యొక్క గొంతుతో అరిస్తే మరి ఒక జింక అది జింకేమో అని పరిగెట్టుకుంటూ వచ్చి వేటగాడి యొక్క వలలో తన యొక్క కాళ్ళు చిక్కుకొని గిలగిలగిలగిల కొట్టేసుకుంటూ తప్పించుకోవడానికి అవకాశం లేక ఉండేటువంటి పరిస్థితి ఆ జింకకు ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి కలిగిందిట దశరథ చక్రవర్తికి. ఆమె మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు వింటూ ఉంటే తప్పుకోవడానికి లేదు. మాట ఇచ్చేశాడు. ఒకవేళ అడుగుతుందా అంటే ఏమడుగుతుందో తెలియదు, ఎలాంటివి అడుగుతుందో తెలియదు, అసలు ఆమె యొక్క మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశ్యాలు ఏంటో తెలియదు. ఆ ఉద్దేశ్యాలు తనకు హాని చేస్తాయా, రాజ్యానికి హాని చేస్తాయా, కుటుంబానికి హాని చేస్తాయా, ఏమవుతాయో తెలియదు. అలాంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో దశరథ చక్రవర్తి చిగురుటాకులా వణికిపోతున్నాడు. అందులో 60,000 సంవత్సరాల ముదిమ వయస్సులో అంతటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడం
చాలా 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 కష్టం. దాంతో ఒక్కసారి తమ పూర్వీకులందరినీ కూడా స్మరించాడు. వారందరూ ఎలాగైతే ధర్మానికి కట్టబడి ఉన్నారో అలా ధర్మానికి కట్టుబడి ఉండాలనుకున్నాడు. ఎలాగైతే సత్యవాక్ పరిపాలన సూర్యవంశీయుల యొక్క బహిప్రాణం అని తలచాడో అలా తాను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలనుకున్నాడు. మొత్తానికి గుండె చిక్కపట్టుకున్నాడు. తన యొక్క ప్రాణాలు దిగజారిపోకుండా ఎగిరిపోకుండా గుప్పెట పట్టుకున్నాడు. ఆమె ఏం చెప్తుందా, ఏమి అడుగుతుందా అని నిరీక్షిస్తున్నాడు. ఓ మహారాజా అని మళ్ళా అంది కైకేయి. అత్యంత భారంగా కళ్ళు తెరిచి ఆమెకేసి చూశాడు. చూడలేకపోతున్నాడు. ఒక పక్కన భారంగా కళ్ళు తెరిచి చూశాడు. తౌ తావదహమద్యైవ వక్ష్యామి శృణు మే వచః. ఇప్పుడు నేను మాట్లాడబోయేటువంటి మాటలని అత్యంత శ్రద్ధగా విను. ఓ మహారాజా, జాగ్రత్తగా వినండి ఏం మాట్లాడబోతున్నాను నేను. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పితః అనేనైవాభిషేకేణ భరతో మే అభిషిచ్యతాం. ఏవైతే రామచంద్రమూర్తికి అభిషేకించడానికి ఏర్పాటు చేయబడినటువంటి సంభారాలున్నాయో ఆ సంభారాలతో ఆ రాముడి స్థానంలో నా భరతుడు అభిషేకించబడాలి. ఇది మొదటి వరం. యో ద్వితీయో వరో దేవదత్త ప్రీతేన మే త్వయా తథా దైవాసురే యుద్ధే తస్య కాలోయమాగతాః. ఓ దశరథ మహారాజా, మొదటి వరం విన్నారు కదూ. ఇప్పుడు దేవాసుర సంగ్రామంలో మీరు నాకు ఇచ్చినటువంటి రెండవ వరాల్లో రెండవ వరాన్ని ఇప్పుడు అడుగుతున్నాను. జాగ్రత్తగా వినండి. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రితః తథా చిరాజిన జటాధారి రామో భవతు తాపసః. 9, 5 కలిపితే 14. ఇలాగా 14 వర్షాలు రామచంద్రమూర్తి జటావల్కలాలు ధరించి అతడు దండకారణ్యంలో వసించాలి. ఇది రెండవ వరం. నేడే భరతునకు ఎదురులేనటువంటి యవ్వరాజ్యాధికారం దక్కాలి. ఇప్పుడు నేను ఈ క్షణంలో ఇక్కడ ఉండగా, నేను చూస్తుండగా ఆ రాముడు వనాలకు వెళ్ళాలి. తర్వాత ఎప్పుడో వెళ్తామంటే కుదరదు, మీరు పంపుతామంటే కుదరదు. ఇప్పుడు నా సముఖంలో, ఈ సమక్షంలో, ఈ తెల్లవారుజామున ఆ రాముడు వనవాసానికి బయలుదేరిన వాడయి ఉండాలి. ఇవి నా యొక్క అభీష్టాలు. నీవు ఇదివరకు 2 వరాలు ఇచ్చి ఉన్నావు కదా మహారాజా. ఆ వరాల్ని ఇప్పుడు నాకు నచ్చిన రీతిలో అడిగాను. రాజులకే రాజు అయినటువంటి నీవు సత్యానికి, ప్రతిజ్ఞకు, శీలానికి కట్టుబడి ఉండాలి, కట్టుబడి ఉంటావు. ఎందుకంటే నీ పూర్వీకులందరూ కూడా ఆడిన మాటకు రాజ్యాల్ని, ప్రాణాలని కూడా పణంగా పెట్టినటువంటి వారు. అందువల్ల నీవు పుట్టినందుకు నీ యొక్క జన్మ సార్థకం చేసుకో మహారాజా. సకల లోకాలని పరిపాలించడం కంటే ఒక్క సత్యవాక్ పరిపాలన చేయడం శ్రేష్టమని చెప్పి పెద్దలందరూ చెప్పడం నీవు విని ఉన్నావు కదా. అలా ఎప్పుడైతే కైకేయీదేవి తన మనస్సులో ఉన్నటువంటి మాట బయటపెట్టిందో అలాంటి కర్ణకఠోరమైనటువంటి ఆ మాటలు విని ఒక్కసారిగా 2 చెవులు కూడా మూసుకున్నట్టు ఆయన. రామ 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 అంటూ మనస్సులోనే తపించుతున్నాడు. పైకి మళ్ళీ రామ అంటే మళ్ళీ ఆవిడ ఇంకేముంటుందో రాముడు గురించిన భయమేసి
చింతాక్రాంతుడయ్యాడు. ఒక్క క్షణం అతని యొక్క శారీరక స్థితి, మానసిక స్థితి తప్పిపోయింది. అలా 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 మెల్లగా పక్కకు వాలిపోయాడు. తట్టుకోలేకపోయాడు ఆ ఆవేదన. మళ్ళా ఒక చెయ్యి ఆంచుకుని అత్యంత భారంగా లేచి కూర్చున్నాడు. మళ్ళీ ఒకవేళ బాగా అలసట వల్ల నేను ఏదైనా నిద్రలోకి జారుకున్నానా? అలా నిద్రలోకి జారుకుంటే ఇలాంటి మాటలు నాకు ఏదైనా వినబడ్డాయా? లేకపోతే అత్యంత మృదు స్వభావి, అత్యంత సాత్వికురాలు అయినటువంటి నా కైక ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి? అబ్బెబ్బెబ్బే, కైక లాంటి స్త్రీ ఇలాంటి మాటలు మాట్లాడదు. ఎందుకని? ఆమె అత్యంత సౌశీల్యవతి, అత్యంత సుగుణవతి, అత్యంత వినయశీలి. అలాంటి కైక నోట ఇలాంటి పరుషమైనటువంటి అత్యంత హేయమైనటువంటి మాటలు రావు. ఒకవేళ నిద్ర పట్టిందా అంటే ఇంతకు క్రితం వరకు కూడా సుమంత్రాదుల చేత, వశిష్ఠాది మహామునులతోటి కూడా మాటలు మాట్లాడుతూనే ఉన్నానే. మూడవ యామం ప్రవేశించేంత వరకు వారితోనే మాట్లాడి ఉన్నానే. నేను నిద్ర పోలేదే, నాకు నిద్ర పట్టలేదే, నిద్ర రాలేదే. అలాంటిది ఈ మాటలన్నీ కూడా నాకు ఎలా వినబడ్డాయి? ఏదైనా చిత్తభ్రమ కలిగిందా నాకు? ఒకవేళ ఏదైనా పునర్జన్మల తాలూకు, జన్మాంతర స్థితిగతుల తాలూకు విషయం ఏదైనా ఈ క్షణంలో నాకు జ్ఞప్తికి వచ్చిందా? లేక ఇంతకుముందు కాలాల్లో ఎప్పుడైనా సరే నేను పౌరాణికుల ద్వారా విన్నటువంటి కథల్లో ఒక కథ ఇప్పుడు నాకు కానీ గుర్తుకొచ్చిందా? నా మనస్సుకి ఏదైనా పిచ్చి పట్టిందా అని పరిపరి విధాలు ఆలోచించాడు ఆ మహారాజు. ఒక్కసారి తల భారంగా పైకెత్తాట. అలా భారంగా పైకెత్తినప్పుడు ఎలా ఉన్నారట దశరథ చక్రవర్తి? మంత్రగాడు ఒక బ్రహ్మాండమైనటువంటి కరినాగుని, గిరినాగుని తన యొక్క మంత్రం చేత ఒక వృత్తాన్ని గీచి ఆ పాము చుట్టూత, ఆ పాము మీద గనక మంత్రప్రయోగం చేస్తే అంతటి ఘోరమైనటువంటి సర్పం చేష్టలు ఉడిగిపోయి ఆ గీత దాటడానికి ప్రయత్నించి గీత దాటలేక ఆ గీతలోనే ముడిచిపెట్టుకుని కొద్దిగా తల ఎత్తి అతనికేసి చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో మంత్రగాడికేసి, అలా దశరథ చక్రవర్తి తల భారంగా ఎత్తి ఆ కైకేయి కేసి చూడడం మొదలెట్టారు. చూశారు, కానీ వెంటనే అసహ్యం వేసింది ఆ కైకేయిని చూడడానికి. ఒక్కసారిగా చీకొట్టాట ఆమెను. తర్వాత మరల స్పృహ తప్పిపోయారు. ఆ తర్వాత ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు కూడా అలాగ స్పృహ తప్పే ఉన్నారు. మరల ఒక్కసారిగా స్పృహ వచ్చింది. దాంతో అంతకుముందు ఎంతో బాగా అనునయించారు నా ముద్దుల భార్య అని చెప్పి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఆమెకు ఆనందాన్ని కలిగించాలి, ఆమె యొక్క విషాదాన్ని మాన్పాలని చూశారు. అలాంటి కైక మీద ఎక్కడ లేనటువంటి కోపంతో ఒళ్ళు ఊగిపోయిందట దశరథుల వారికి. నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాపి వా. ఓసి క్రూరులారా, దుర్మార్గురాల, వంశఘాతకురాల, పాపాత్మురాల, ఆ రాముడు నీకు చేసినటువంటి ద్రోహం ఏంటి? పోనీ రాముణ్ణి వదిలిపెట్టు, నేను చేసినటువంటి ద్రోహం ఏంటి? నిన్ను ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నాను. అందరూ రాణుల కన్నా కూడా అత్యంత ప్రేమాస్పదగానే నిన్ను ఎంచానే. ఇంకా ఆ రాముడు తన తల్లికి జన్మించినా అనుక్షణం పిన్నమ్మ 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 అంటూ నీ వెనకాలే నీ కుంగు పట్టుకునే తిరిగాడు కదే. అలాంటి రాముడు
ఇలాంటి స్థితిలో నీకు ఎలా ఇంత శత్రువుగా ఎలా మారాడు? అలాంటి రాముడికి కీడు చెయ్యాలని చెప్పి నీవు ఎందుకు ఇంత ప్రయత్నం చేశావు? అసలు అలాంటి రామచంద్రమూర్తిని ఇబ్బంది పెట్టేటువంటి కోరిక కోరడానికి అసలు నీకు నోరెలా వచ్చింది? నీవు రాజకుమారివని, ఉత్తమ వంశ సంజాతవని తలంచి ఆనాడు నిన్ను నేను పాణిగ్రహణం చేశాను. కానీ నేను పాణిగ్రహణం చేసినది బుసలు కొట్టేటువంటి ఒక ఆడునాగుతో అన్న సంగతి అప్పుడు నేను గ్రహించలేకపోయాను కైక. లోకమంతా కూడా ఆ మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ గుణాలని కొనియాడుతుంటే వేణువళ్ళ ఏ అపరాధం చేశాడని చెప్పి నా ఇష్టమైనటువంటి ఆ కుమారుని నన్ను వదిలిపెట్టమంటావు? కౌసల్యనైనా సరే, సుమిత్రనైనా సరే, నా రాజ్యాన్నైనా సరే నేను వదిలిపెడతాను, కానీ రామచంద్రమూర్తిని నేను వదిలి ఉండలేనన్న సంగతి నీకు తెలియదా? నా పెద్ద కుమారుడైనటువంటి ఆ రామభద్రుణ్ణి చూస్తే నా మనస్సు అంతా కూడా నిండిపోతుంది. ఎక్కడ లేనటువంటి ఆనందం నా మనస్సుకు కలుగుతుంది. సూర్యుడు లేకుండా ఒకవేళ లోకం మనుగడ సాగించవచ్చేమో, నీరు లేకున్నా పైరు బతకవచ్చేమో, కానీ నా రాముడు లేనటువంటి ఈ ప్రాణం బతికి బట్టగట్టడం సాధ్యం కాదు కైక. ఓ పాప సంకల్పురాలా, ఇంతవరకు నీవు చేసినటువంటి నిర్వాకం చాలు. ఆ రాముణ్ణి వనాలకు పంపేటువంటి ఆలోచన నీ మనస్సులోంచి తుడిచివేయి. నీ పాదాలు పట్టుకుని వేడుకుంటాను, ఆ రాముణ్ణి మాత్రం వనాలకి పంపను అని నీవు అనుచాలు. లేదు, నేనే ఆ మాట అంటాను, ఆ రాముణ్ణి నేను వనాలకు పంపను అని. కనీసం నువ్వు అన్న మాటన్నా అనుచాలు, నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను అని ఆ కైకేయి యొక్క పాదాలని పట్టుకున్నాడు దశరథుడు. వెంటనే పాదాలు వెనక్కి లాగేసుకుంది ఆ ముద్దుల భార్య. పోనీ నీ కుమారుడైనటువంటి లేక మన కుమారుడైనటువంటి భరతుని యందు నాకు ప్రేమ ఉంది లేదు అన్న సంగతి నీవు తెలుసుకోదలచి ఇలాంటి కోరిక కానీ కోరావా? నువ్వు భరతుణ్ణి పట్టాభిషిక్తుని చెయ్యమన్నావు, ఇది నీ మొదటి వరమన్నావు. సరే, అలాగే భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణే చేస్తాను చాలా, కానీ నా రాముణ్ణి మాత్రం వనాలకు పంపమని మాత్రం నీవు దయచేసి ఎలాంటి పరిస్థితుల్లోనూ దయచేసి అడగ. అతడు నాకు పెద్ద కుమారుడు, సర్వ శుభలక్షణాలు కలవాడు, ఇంకా ధర్మవర్తనలో అత్యంత మేటి అని నీవే కదా నాతో మాటిమాటికి అంటూ ఉంటావు. నా రాముడు నా రాముడు నా రాముడు అంటావు. అలాంటి నీ రాముడు ఇప్పుడు నీ రాముడు కాకపోయాడా? ఓ కైక, ఇంతటి క్రూరమైనటువంటి మానసిక స్థితి నీకు ఎలా కలిగింది? నీకు కలిగిందా, లేక ఎవరైనా నీకు కలిగించారా అని దశరథుల వారు పరిపరి విధాల ప్రాధేయపడుతున్నారు. ఓ దేవి, ఇక్ష్వాకు వంశం అంటేనే పేరు ప్రతిష్టలకు పెన్నిది. అలాంటి ఇక్ష్వాకు వంశీయుల యొక్క ఇంట మెట్టినటువంటి నీవు ఎంతటి గొప్పదానివై ఉంటావు అని నేను భావించాను. కానీ ఎప్పుడూ కూడా నీవు నా యొక్క ఉద్దేశానికి తక్కువగా ప్రవర్తించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు నీ యొక్క మానసిక స్థితి ఇంతటి విపరీతంగా ప్రవర్తిస్తోంది? నీవు పలికినటువంటి ఈ రామవనవాసం అన్నటువంటి మాటలు నేను విశ్వసించడం లేదు. ఎందుకంటావేమో, నీవు నన్ను పరీక్ష చెయ్యాలి అని భావించి ఇలాంటి మాట చెప్పి ఉంటావు. ఓ కపట మెరుగునటువంటి ఓ కైక, బుద్ధిమంతులైనటువంటి భరతుడు రాముడు ఇరువురు కూడా నాకు సమానులే అని ఇదివరకు చాలాసార్లు నేను నీకు చెప్పి ఉన్నానే. హో దేవి, ధర్మాత్ముడు యశస్వి అయినటువంటి ఆ రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు ఆ వనవాసంలో ఆ కారడిలో
నివసించడం అంటేనే, తలుచుకుంటేనే భయం వేస్తోంది. తాకినంతనే కందిపోయేటువంటి ఆ సుకుమారమైనటువంటి పాదాలు అలాంటి కర్కశభూయిష్టమైనటువంటి వనాలలో ఎలా నడుస్తాయి? అత్యంత మెత్తని ఆస్తరణలు, అద్భుతమైనటువంటి బూరుగుదోతి పరుపుల మీద శయనించేటువంటి నారాముడు అలా కటిక నేల మీద 14 సంవత్సరాలు ఎలా శయనిస్తాడని నీవు భావిస్తున్నావు? అసలు అలాంటి ఉద్దేశ్యం నీకు ఎలా వస్తోంది? రాముడి గురించి ఆలోచించినా కూడా నీ యొక్క మనస్సు కరగటం లేదా? ఎల్లరకు కూడా ఆనందాన్ని కూర్చేవాడు ఆ రాముడు అని ఎన్నోసార్లు నీవు నాతో అన్నావి. అలాంటి రాముడు నిన్ను నిత్యము కూడా ప్రీతితో సేవిస్తూ ఉండేవాడు కదా. అలాంటి నయనాభిరాముణ్ణి నాకు దూరం చేయడానికి, నీకు దూరం చేసుకోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరిస్తోంది? సర్వదా భరతుని కంటే ఆ రాముడే నీకు పరిచర్యలు చేశాడే. అలాంటి రాముణ్ణి ఎలా అడవులకు పంపమని కోరుతున్నావు కైక? ఇంకా మన దగ్గర వేల కొలది పరిచారికలు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరినైనా రాముడు నిందించడం కానీ, లేక కొంచెం పరుషంగా మాట్లాడడం కానీ నీవెప్పుడన్నా చూసి ఉన్నావా? అలాగే ఇంతమంది పరిచారికలు, ఇంతమంది సేవకులు, ఇంతమంది సామంతులు, ఎవరో కూడా రామచంద్రమూర్తి ఎడల వ్యతిరేకమైనటువంటి మాట ఇప్పటి వరకు నాతో చెప్పి ఉండలేదే కైక. నరోత్తముడైనటువంటి ఆ శ్రీరాముడు నిర్మలమైనటువంటి మనస్సుతో సకల ప్రాణికోటిని కూడా ఆనందింపజేస్తాడు. దేశ ప్రజలందరినీ కూడా తన యొక్క అభీష్టంలో అత్యంత విలువనిస్తాడు. రఘువంశ సంజాతుడైనటువంటి రాముడు సత్యవచనుడు. సమస్త లోకాల యందలి ప్రాణులకు కూడా హితం చెయ్యతగ్గవాడు. నిర్ధనులకు ధనధాన్యాలు ఇవ్వడం ద్వారా వారిని ఆదుకొని తన యొక్క వశంలో ఉంచుకుంటాడు. తన యొక్క హితాన్ని కోరి సమయోచితంగా పనులు చేయడంలో సమర్థులైనటువంటి గురువులకు చక్కని సపర్యతో సంతృప్తి చెందేట్లా చేస్తాడు. రణరంగంలో అత్యంత గొప్పదైనటువంటి కోదండ ధనుష్టంకారం చేత శత్రువుల యొక్క గుండెలు అవిషేట్లా చేస్తాడు. సత్యం ఓ కైకా, సత్యం దానం తపస్త్యాగో మిత్రత శౌచమార్జవం విద్యాచ గురు శుశ్రూష ధ్రువాణ్యేతాని రాఘవే. ఓ కైకా, రాముడంటే ఏంటో చెప్తాను విను. సత్యాన్ని నిరంతరము పలికేవాడు రాముడు, దానాన్ని నిరంతరము చేసేవాడు రాముడు, తపస్సును నిరంతరము చేసేవాడు రాముడు, అత్యంత త్యాగశీలి రాముడు, మైత్రికి అత్యంత ఎక్కువ విలువ ఇచ్చేటువంటి వాడు రాముడు, తనను పవిత్రంగా ఉంచుకుంటూ ఇతరులమైన వాటిని కూడా పవిత్రంగా ఉంచేట్లా చూసేవాడు రాముడు. అలాగే ఎక్కువ ధైర్యాన్ని కలిగినవాడు రాముడు, ఇతరులలో తన యొక్క ప్రవర్తన వల్ల ధైర్యాన్ని నింపేవాడు రాముడు. విద్య, గురు శుశ్రూష ఈ రెండింటిలోనూ అత్యంత ఉత్తమోత్తముడు రాముడు. ఓ కైక, ఇన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ రాముణ్ణి ఎలా నీవు వనవాసానికి పంపమని కోరుకుంటున్నావు? ఓ కైకేయి, నేను జీవితం యొక్క మలిదశకు చేరాను, వృద్ధుడను, శోచనీయ స్థితిలో ఉన్నాను, అత్యంత దీనంగా విలపిస్తున్నాను. ఇలాంటి ఈ దీనుడి మీద నీకు కనికరం కలగదా? నా రాముణ్ణి వనాలకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు అని ఒక్క మాట నాతో మాట్లాడవా? ఓ కైకేయి, నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, నీ పాదాలు పట్టుకునే ఉన్నాను ఇంతవరకు కూడా. రాముణ్ణి రక్షించు. ప్రతిజ్ఞాభంగ రూపమైనటువంటి అధర్మం నన్ను అంటకుండా చూడు. శ్రీరాముడు ఇక్కడే ఉండేట్లా అనుమతించు. ఓ కైకా, దయచేసి ఈ ఒక్క మాట, నా యొక్క మాట విను. ఆ రాముణ్ణి అడవులకు పంపమని మాత్రం అడగకు అని చెప్పారు. ఇక్కడ రామచంద్రమూర్తి సత్యవచనుడు అని చెప్తున్నారు. కానీ
మనందరం రామచంద్రమూర్తిని ఏమంటున్నాం? సాక్షాన్నారాయణ స్వరూపం అంటున్నాం. రాముడేమన్నారు తనని తాను గురించి? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను మానవుణ్ణి, నేను దశరథ మహారాజు యొక్క కొడుకుని. మీరనేటువంటి ఆ నారాయణ తత్వమేంటో, ఆయన అవతారమేంటో నాకు తెలియదు అన్నారు ఆయన యుద్ధకాండలో. మరి అదే రాముడు జటాయువు సీతామ్మవారి కోసం రావణాసుడితో యుద్ధం చేసి తన ప్రాణాలని విడిచేటటువంటి సమయంలో ఆ జటాయువుకి ఉత్తరక్రియలు చేసి మోక్షాన్ని ఇచ్చారని రాసి ఉంటుంది. ఇందులోనే మనం అరణ్యకాండలో చదువుకుంటాం, అప్పుడు ఇంకా బాగా వివరిస్తాను. మోక్షాన్ని ఇచ్చారు అని రాసి ఉంటుంది. మోక్షం ఎవరిస్తారు? ఎవరైతే పరతత్వం ఉన్నారో వారికే మోక్షాన్ని ఇచ్చేటువంటి అర్హత. అందుకని రాముడు మోక్షాధికారే కదా, కాకుండా ఎలా పోతాడు అని ఒక మహానుభావుడైనటువంటి పౌరాణికుడు పురాణం చెప్తున్నారట. మధ్యమ వీధి భట్టారకుడు అనేటువంటి మహా పౌరాణికవేత్త చోళమహారాజు యొక్క ఆస్థానంలో రామాయణాన్ని చెప్తూ ఉంటే ఆ మహారాజు మధ్యలో ఆపి, రాముడు తనను గూర్చి ఆత్మానం మానుషం మన్యే అని అని ఉన్నాడు కదా, మరి ఆ రాముడు జటాయుకు మోక్షం ఎలా ఇవ్వగలిగాడు అని అడిగాడు. అప్పుడు ఆ పౌరాణికుడు అన్నట్ట, సత్యేన లోకాన్ జయతి రాఘవ. రాముడు తన యొక్క సత్య సంధత వల్ల, రాముడు సత్యపరాక్రముడు అని చెప్పుకుంటాం. అంటే సత్యం మీద తాను నిలబడి ఆచరించి ఆ సత్యం యొక్క అవధి దాటినటువంటి స్థితిని చూసి ఉన్నాడు కాబట్టి, అంతటి సత్యవాక్ పరిపాలకుడు కాబట్టి రాముడు మోక్షార్హతను సంపాదించాడు. అంటే సత్యంగా ఉంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి అర్హత వస్తుంది. ఓ మహారాజా, ఇది కారణం రాముడు మోక్షాన్ని ఇవ్వడానికి అని చెప్పాడు ఆ పౌరాణికుడు. ఇలా దశరథుడు పరిపరి విధాలు దుఃఖిస్తూనే ఉన్నాడు, బతిమాలుకుంటూనే ఉన్నాడు. కానీ ఆ కైక యొక్క మనస్సు ఇంకా జటిలంగా అవుతోంది తప్పితే కొద్దిగా కూడా కరగడానికి తగినటువంటి పరిస్థితి రావడం లేదు. ఓ రాజా, నీవు నాకు 2 వరాలు ఇచ్చావు కదా, ఇప్పుడే కదా వీళ్ళందరినీ కూడా సాక్షుల్ని చేసి మరీ నీ దగ్గర 2 వరాలు అడిగి పుచ్చుకున్నాను. నీవు ఈ విధంగా పశ్చాత్తాపడుతూ ఉంటే ఈ భూమండలం అంతా కూడా నీ యొక్క ధార్మికత్వాన్ని, నీ యొక్క సత్యసంధతని ప్రశ్నించవా? ఈ దశరథుడు మాట నిలబెట్టుకోనివాడా అని హేళన చెయ్యవా? ఆలోచించుకో. ఎప్పుడైనా సరే మిగిలినటువంటి భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా తమను తాము మాట్లాడుకునేటప్పుడు ఏమిటి, దశరథుడా మాట నిలబెట్టుకోలేనటువంటి మహారాజా అతడు అని నిన్ను గురించి గేలి చేయరా? నిన్ను గురించి ఈసరించరా? అందువల్ల ఓ దశరథ చక్రవర్తి, అలా గనక నిన్ను వారు అడిగినట్లయితే నీవు ఏమి సమాధానం చెప్తావు? యుద్ధంలో మూర్ఛితుడై ఉన్నటువంటి నన్ను నా యొక్క 3వ భార్య అయినటువంటి కైక కాపాడింది. అలా కాపాడినందుకు నేను ఆమెకు 2 వరాలు ఇచ్చాను. ఆమె అడిగింది, కానీ నేను ఆ వరాలు తీర్చలేకపోయానని చెప్పుకుంటావా అని అడిగింది. ఓ రాజా, అప్పుడు నాకు మాట ఇచ్చి ఇప్పుడు నీవు మాట తప్పుదామని చూస్తున్నావు. దీనివల్ల నీ ముందు తరాలలో ఉన్నటి వారందరూ కూడా ఇక్ష్వాకు చక్రవర్తి దగ్గర నుంచి కూడా వారు స్వర్గం నుంచి నరకానికి పడిపోతారు. ఆలోచించుకో. మాట తప్పుతావా, మాట నిలుపుకుంటావా, నీ ఇష్టం అని కైకేయీదేవి అన్న వెంటనే ఇంకా ఆ కైకేయి ఏం మాట్లాడుతోందో, దశరథ చక్రవర్తి ఇంకా ఏమి ప్రాధేయపడ్డానికి తగినటువంటి అవకాశాలు ఉన్నాయని ఇంకా ఆయన ఆలోచించుకుంటున్నారో, లేక రామచంద్రమూర్తిని పిలిపించారో,
కైకేయి ఇచ్చినటువంటి మాట ప్రకారం రామచంద్రమూర్తికి వనవాసాన్ని నిర్దేశించారా లేదా? అసలు దశరథ చక్రవర్తి జీవించి ఉన్నారా లేదా అన్న సంగతిని రేపటి రోజున తెలుసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.